యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. ఈ సందర్భము, ఈ వాక్యము ఎప్పుడు ఎవరితో చెప్పారు మనందరికీ తెలుసు. కానీ ఉదయకాల సమయమున అబ్రహాం యొక్క జీవితంలో మరి 7 ముఖ్యాంశాలు ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాము. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం దేవుని ఆరాధించాలంటే మొదటిగా దేవుని వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి. దేవుడు ఎటువంటి వాడో బాగా తెలిసి ఉండాలి. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని అనే దేవుడు. రెండవదిగా దేవుడు పిలిచిన వెంటనే మనం స్పందించాలి. దేవుని చిత్తానికి మనం సంపూర్ణ విధేయత మనం చూపించాలి. మూడవదిగా సరి అయిన సిద్ధపాటుతో మనము దేవుని సన్నిధికి రావాలి. నాలుగవదిగా సంపూర్ణ విధేయత మనం కలిగి ఉండాలి. ప్రత్యేకింపబడిన వారంగా మనం ఉండాలి. మరి అదే రీతిలో దేవుని యందు పూర్తిగా నమ్మకం ఉంచాలి. విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మరి మన విలువైన హృదయాన్ని ఆయనకి ఇచ్చాలి. వీఆర్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బరువు. అట్టి రీతిలో దేవుని సన్నిధిలో ఆరాధించాలి. అప్పుడే మనం ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించిన వారు అవుతాం. అబ్రహాము జీవితంలో ఆ రీతిగా దేవుని ఆరాధించాడు. మరి దేవుని మహిమపరిచి ఉంటున్నాడు. ఆ రీతిగా మనం కూడా ఆరాధించడం ద్వారా మనకు ఆశీర్వాదకరముగా మరి అబ్రహాం ఎలాగుంటున్నాడో ఆ లోకంలోని ఆ సంతానములన్నీ కూడా అబ్రహాం ద్వారా ఆశీర్వదింపబడ్డాయి. అలాగే మనం కూడా మన జీవితంలో దేవుని ఆరాధించడం ద్వారా దేవునికి మహిమకరంగా జీవించుటకు మరి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా స్తుతి యాగం చేయవాడు అంటే దేవుని ఆరాధించేవారు దేవుని మహిమపరుస్తున్నారు. ఆ రీతిగా మనం జీవించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు దినవంతుడుగా ఉంటే సహాయం చేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవానికి వందనాలు. ప్రభా, దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని మాకు ఈ కాలం మరోసారి హెచ్చరించి ఉన్నావు. అబ్రహాం ఏ రీతిగా మరి మిమ్మల్ని ఆరాధించాడో ఆరాధన ద్వారా మరి లోకమునకు ఆశీర్వాదకరంగా ఆయన జీవితం ద్వారా మరి మహిమపరిచి ఉంటున్నాడు. మేము కూడా ప్రభు ఆత్మతో సత్యంతో ఆరాధించచ్చు ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా నీ మహిమ కొరకు జీవించే కృపను మాకు దయచేయండి. ధనవంతి కూడా మీరు మాతో ఉండండి, సన్నిధి మాకు తోడుగా ఉంచండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మనములు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమైన సన్నిధి దినవంతులు మనకు తోడైండును గాక. ఆమేన్.